హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో డ్రగ్ ఇన్స్పెక్టర్ 23 క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్లో ఉండే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూడొచ్చు. ప్లస్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, మీరు జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. సో క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద క్లియర్ కలర్లెస్ లిక్విడ్ కంపోజ్డ్ primarily of water that protects the brain and spinal cord from chemical and physical injuries called? అంటే బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసే ఆ వాటర్ లిక్విడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్ చూసే ముందు ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసేది. సో బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ని మనం ఏమంటామంటే మెనింజెస్ అంటారు యాక్చువల్గా. ఓకే, సో ఆ లేయర్ దిస్ ఈజ్ మెనింజెస్. సో ఈ మెనింజెస్ కూడా 3 లేయర్స్ ఉంటాయి మెనింజెస్లో. సీ హియర్, ఇక్కడ ఉన్న చూడండి. ఫస్ట్ వన్ టాప్ అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ డ్యూరా మ్యాటర్. నెక్స్ట్ అరక్నాయిడ్ మ్యాటర్. నెక్స్ట్ లోయర్ లేయర్ని మనం పయా మ్యాటర్ అంటాం. ఓకే, సో 3 లేయర్స్ ఇలా ఉంటాయి. సో ఈ 3 లేయర్స్ని కలిపి మనం మెనింజెస్ అంటాం, విచ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో డ్యూరా మ్యాటర్, పయా మ్యాటర్ డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్. సో దీన్ని మీరు ఇలా డ్యాప్ అని గుర్తుపెట్టుకోవచ్చు. టాప్ అవుటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్, డ్యాప్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ అరక్నాయిడ్ మ్యాటర్కి పయా మ్యాటర్కి మధ్యలో స్పేస్ ఉంది. దాన్ని మనం ఏమంటారంటే సబ్ అరక్నాయిడ్ స్పేస్ అంటాం. సో ఈ సబ్ అరక్నాయిడ్ స్పేస్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్నే మనం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సో ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సెరిబ్రో అంటే చూడండి, సెరిబ్రో అంటే బ్రెయిన్. సెరిబ్రో మీన్స్ బ్రెయిన్. స్పైనల్ అంటే స్పైనల్ కార్డ్. అందులో ఉండే మధ్యలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఫ్లూయిడ్ అని అర్థం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సో ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఫంక్షన్స్ ఏంటి మేజర్గా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నేమ్లో ఉంది సెరిబ్రో స్పైనల్ అంటే బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్ అని. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నెక్స్ట్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి. ఓకే, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. సో ఏదైనా వేస్ట్ ఫామ్ అయినప్పుడు రిమూవ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? ఈ ఫ్లూయిడ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏ లేయర్స్ మధ్యలో ఉంటుంది అంటే, ఇక్కడ అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్ మధ్యలో ఉంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏపీ అని గుర్తుపెట్టుకోండి. సో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుందంటే ఏపీకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఇలా ఉంటుంది కదా, గోదావరి రివర్. సో ఫ్లూయిడ్ అనమాట. సో మధ్యలో ఉన్నది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే సో అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పి అంటే పయా మ్యాటర్. సో ఎగ్జామ్స్లో ఇలా కూడా ఇస్తారు, ద సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ విచ్ లేయర్స్ అని అడుగుతారు. సో ఏపీ అని గుర్తుపెట్టండి సింపుల్. అరక్నాయిడ్ అండ్ పయా మ్యాటర్ మధ్యలో ఉంటుంది, విచ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. సీ హియర్, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ వన్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఇచ్చారు, అదే కదా ఆన్సర్ క్లియర్గా. సెరిబ్రో స్పైనల్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసే క్లియర్ వాటర్ లాగా ఉండే లిక్విడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ట్రాన్స్ సెల్యులార్ ఫ్లూయిడ్స్ అంటే సెల్స్ కాకుండా ఎక్స్ట్రా సెల్యులార్గా ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ట్రాన్స్ సెల్యులార్ ఫ్లూయిడ్స్ అంటారు. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రిమైనింగ్ అని కూడా ట్రాన్స్ సెల్యులార్ ఫ్లూయిడ్సే. అంటే సెల్ లోపల కాకుండా ఇన్సైడ్ కాకుండా ఎక్స్ట్రా సెల్యులార్, సెల్కి అవతల ఉంది, బయట ఉన్నవి. సో ఇంక మిగతా చూడండి. థర్డ్ వన్ చూడండి, ప్లోరల్ లిక్విడ్. ప్లోరా అంటే ఇది కూడా ప్లోరల్ లిక్విడ్ అంటే ఆ ప్లోరా లేయర్ అంటే విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ లంగ్స్ టు ప్రొటెక్ట్ ద లంగ్స్ ఫ్రమ్ షాక్స్. సో లంగ్స్లో ఉండే ఆ ఫ్లూయిడ్నే మనము ప్లోరల్ ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైనోవియల్ ఫ్లూయిడ్. సో సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుంది అంటే సైనోవియల్ జాయింట్స్లో ఉంటుంది.
అంటే ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ సైనోవియల్ జాయింట్స్ అంటాం. బోన్కి మధ్యలో ఉండే జాయింట్ అనమాట. ఓకే, సో ఈ బోన్కి మధ్యలో ఉండే ఈ ఫ్లూయిడ్నే మనం సైనోవియల్ జాయింట్స్ అంటాం, విచ్ యాక్ట్స్ యాజ్ ఎ గ్రీజ్. అంటే ఫ్రీ మూవ్ అవ్వడానికి ఒక గ్రీజ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇలా మనం ప్రతి కాన్సెప్ట్ని ఒక క్లారిటీగా తెలుసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ ఒక కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.